హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే ప్రతి దాంట్లోనే వస్తుంది. ఏంటి, ఒక ఆయన పాస్టరే పూలెట్టుకుని ప్రార్థనకి వెళ్ళకూడదు అని అంటున్నారు. దేవుడు ఏమన్నా ప్రతి ఒక్కలోనే ఏదో ఉద్యోగాలు లేకపోయినా ఉద్యోగాలు రాకపోయినా ప్రతి ఒక్కరు బైబుల్ చదివేస్తే బైబుల్ చదివేసి పాస్టర్ అయిపోయి ఉద్యోగాలు రాకపోయి పాస్టర్లా అయిపోయి వాళ్ళ ప్రజలు ఇచ్చే డబ్బులన్నీ వీళ్ళు పోజేసుకుని అవి తినేసి చెట్టు చివరికే పాస్టర్లు ఏమంటున్నారంటే ప్రజలు ఇచ్చిన వాటి మీద వాళ్ళు బాగుపడి అలాగా పాస్టర్లకు ఇచ్చే డబ్బులు లేనంటోళ్ళకి అనాథ పిల్లలకి లేనంటోళ్ళకి బట్టలు లేని వాళ్ళకి బట్టలు గట్ట కొని పెడితే అది మంచిదండి. ఇలాగ పాస్టర్లకు ఇచ్చే ముందు వీళ్ళు ఇలాగ కింద నుంచి పైకి వచ్చి ఈ రోజున ఆడవాళ్ళు పూలు ఎట్టుకునే వాళ్ళు మంచోళ్ళు కాదు అని అంటున్నారు. పువ్వు లేనిదే పూజే లేదు, పువ్వు లేనిదే ఇల్లు గృహప్రవేశంలో అవుతలేదు, పువ్వు లేనిదే కనీసం చర్చిలో కూడా క్రిస్మస్కి కూడా పూల దండలు వేసి అలంకరిస్తున్నారు యేసుప్రభుకి మరియమ్మకి అందరికీ. పువ్వు లేనిదే కొత్త ఇళ్ళు ఓపెనింగ్ అవుతలేదు, పువ్వు లేనిదే ఏ పని లేదు, పుట్టినరోజులు లేవు, పెళ్లి రోజులు లేవు, సీమంతాలు ప్రతి ఒక్క ఫంక్షన్కి ప్రతి దానికి పువ్వులు లేకోకుండా ఏ పని కూడా లేదు. అలాగా పాస్టర్కి ఆయన అలా పువ్వుల కోసం ఏదో తప్పు కింద మాట్లాడుతున్నాడు. మనిషి అయితే అలా మాట్లాడాడు, మనిషి కాదు అసలు మూర్ఖుడాడు. అర్థమైందా? ప్రజలందరూ కూడా అలాంటి వాళ్ళు మాటలు ఇచ్చుకుని అయినా మన హిందువులందరూ అలాగా చర్చిల్లోకి అలాగా పూజలు మానేసేసి అలాగా చర్చిలకి యేసుప్రభుని నమ్మబట్టి ఈ రోజున అలా మన హిందువులందరూ అందులో కలిసిపోబట్టి ఈ రోజున అలా మాట్లాడుతున్నారు. దేవుడు ఎట్టిందే మూడే మూడు, హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. దేవుడు సృష్టించినవి అవి, మనం సృష్టించినవి కాదు. అవి దేవుడు సృష్టించినవి ఆ 3 అవతారాలు. అది దేవుడు పెట్టింది అది అంతే తప్ప మధ్య రకాన్ని హిందువులు రాయిలకి దండం పెట్టుకుంటున్నారు, వాటికి కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇప్పుడు యేసుప్రభు అయినా ఆయనకి ఒక చెక్క సిలువే కదా, ఆయనకి దండం పెట్టుకునేది రూపం కింద ఉన్నది. ఏమన్నా ఆయన వచ్చాను మన ఎదురుగా మాట్లాడుతున్నారా? యేసుప్రభు ఏదో గాలి కౌరుల కింద అని అలా మాట్లాడతారు ప్రతి ఒక్కరిని. దీంట్లో అర్థం చేసుకుంటే యేసుప్రభు దేవుడే, అల్లాయి దేవుడే. హిందువులు ఇప్పుడు వెంకన్న బాబు, సాయిబాబు, పార్వతి, పరమేశ్వర, శివుడు అందరూ ప్రతి ఒక్కరు అందరూ దేవుళ్ళే. అంతే తప్ప మన మనుషులే అలాగా ఈ దేవుడు అలాగా ఆ దేవుడు ఎలాగని మన మనుషులే అలాగా ఎంచుకుంటున్నారు తప్ప దేవుళ్ళంతా ఒకటే. మన మనుషులమే అలాగా. నిన్ను కొత్తే క్రిస్టియన్స్కి వస్తే నీళ్ళు కాదు, హిందువులకు వస్తే రక్తం కాదు, ముస్లిమ్స్కి వస్తే పన్నీర్, అంతా ఒకటే. మొత్తం శరీరం అన్నీ ఒకటే. దేవుడు సృష్టించిన వాళ్ళు మనం అంతే తప్ప ఇప్పుడు ఏదో పెద్ద పూలు ఎట్టుకోకూడదు, అవి ఎట్టుకోకూడదు, ఇవి ఎట్టుకోకూడదు. అసలు ఆయన సరైన పాస్టరే కాదు. అసలు ఆ మాట మాట్లాడినాడు అసలు పాస్టర్ కాదు ఆయన అసలు అది అర్థమైందండి. అలాంటి వాళ్ళ మాటలు అందరూ ఇచ్చుకొని ఇప్పుడు గొడవల కింద అని కులభేదాలు గొడవల కింద పెట్టుకుంటాం చాలా తప్పండి. అందరూ దేవుడు సృష్టించిన మనుషులే, అందరూ దేవుడు ఎట్టిందే పేరు. హిందూ ఏంటి, క్రిస్టియన్స్ ఏంటి, ముస్లిమ్స్ ఏంటి, ఆ రోజున పూర్వపు నాడు గతంలోని పెట్టిన దేవుళ్ళు ఎట్టిన పేర్లు 3 పేర్లు అలాగే. ఈ మధ్యోళ్ళు వచ్చి ఊరికోక 5 చర్చిలని, 3 చర్చిలని, 4 చర్చిలని, 5 చర్చిలని ఈ చదువుకుని జాబులు లేక ఇలాగా పాస్టర్ బైబుల్ చదివేస్తే పాస్టర్ అయిపోయినట్లు లెక్క ఇలాంటివి చేస్తున్నారు. అంతే తప్ప ఏమీ కాదు. అంత పువ్వు లేనిదే పూజే లేదు, పువ్వు లేనిదే ఏ పని లేదు. అర్థం చేసుకోండి ఎవరైనా. సరే అండి, నేను అన్నది ఏదైనా తప్పేమని ఉంటే నా తప్పు క్షమించండి. సరేనా? నాకు తెలిసిన మాట నేను చెప్పాలని నేను చెప్తున్నాను, అంతే అండి. సరే అండి, నేను తప్పు మాట్లాడాను, ఒప్పు మాట్లాడాను
అన్నిటికి తప్పు మాట్లాడితే ఓకే అని పెట్టండి కామెంటు. తప్పు అని పెట్టండి కామెంటు. కరెక్ట్ మాట్లాడితే ఓకే అని పెట్టండి కామెంటు. సరేనండి, ఉంటానండి. ఓకే అండి, బాయ్ అండి మీ అందరికీ. నేను ఏదో తెలుసున్నా చెప్పానండి. దానికి మీరు ఏం అర్థం చేసుకుంటారో అర్థం చేసుకోండి. సరేనా, ఉంటానండి. బాయ్ అండి మీ అందరికీ. బాయ్ బాయ్.